తెలంగాణ పేరు ఎత్తడమే పాపమైన రోజుల్లో పార్టీ పెట్టడం దుస్సాహసమే అన్నారు కేటీఆర్. అలాంటి సమయంలో కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి ఆ కలను సాకారం చేశారన్నారు. కాంగ్రెస్ టీడీపీ పాలనలో పడావు పడ్డ తెలంగాణను 10 ఏళ్లలోనే అన్ని రంగాల్లో నెంబర్ 1గా మార్చారని చెప్పారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేసీఆర్లా పరిపాలించిన నాయకులు ఒక్కరు కూడా లేరని ప్రకటించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక మహదవకాశాన్ని కల్పించడానికి అసువులు బాసిన వేలాది మంది యోధులు పోరాటం చేసి ఆనాడు మాకు తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తిని అందించిన గొప్ప పోరాట తరానికి ఆనాటి నాయకత్వానికి వినయపూర్వకంగా వినమ్రంగా వారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ 78 సంవత్సరాల భారతదేశంలో మరి 14 రాష్ట్రాలతో భారతదేశం యొక్క ప్రయాణం ప్రారంభమై ఇవాళ 28 రాష్ట్రాలతో ఒక వైవిధ్యభరితమైన భారతదేశంగా విలసిల్లుతున్నది మన దేశం. ఈ 78 సంవత్సరాల్లో గర్వంగా చెప్పవచ్చు, అతి చిన్న వయస్సు కలిగిన మన రాష్ట్రం తెలంగాణ ఇవాళ మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలబడింది అన్ని రంగాల్లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో. అంటే ఈ అతిశయోక్తి కాదు. 2014వ సంవత్సరంలో ఆనాడు వివక్షకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు పోరాడిన మహాత్మా గాంధీ, పెద్దలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుల స్ఫూర్తితో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు అత్యద్భుతమైన ఫలితాలను మన రాష్ట్రం అటు పరిపాలనలో ఇటు